ఇలాగ కడుక్కోవాలి, ఇలా కడుక్కోవాలని పెట్టే అప్పుడు కర్రీ వండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇస్తాను. అత్తయ్య బాగానే వండి పెట్టిద్దిగా. ఆ మాట చెప్పారు కాదు, మరి మీరు కూడా పడద్దండి. నేను చింతపండు నానబెట్టుకో కొంచెం డబ్బాలో ఉంది. నానబెట్టలేక ఈరోజు యూట్యూబ్లో వీడియో మీరందరు పిన్ని నిన్నే నిజంగా చేపలు అవి బాగా చేస్తున్నారు. పిన్ని పట్టుకెళ్తావా సర్లే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. అంతా ఆల్రెడీ సరిపోయినంత తగినంత ఆయిల్ వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఆయిల్ కొంచెం చేప ముక్కలు ఇలా వేసుకోవాలి, చల్లుకోవాలి, వేసుకోవాలి తగినంత. చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు పిండి వేసుకుంటే సరిపోద్ది. మీరు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత అప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా అంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మొగ్గ, దాసిన చెక్క, అన్నీ గసగసాలు, అల్లం ఇవన్నీ కొంచెం పేస్ట్ చేసుకుని అవును మరి చూపించొద్దండి. మళ్ళీ కారం ఏం చేస్తున్నారు? ఉప్పు పెడుతుంది. మసాలా వేసుకోవాలి. అన్నీ వెల్లుల్లి గట్రా అన్నీ నూరుకున్నా పేస్ట్ వేస్తున్నాను. అంటే ఏళ్ళ కూడా పెట్టామంటే కృష్ణ